హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో ఎవరైతే రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మనకి రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేశారో సో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క అప్డేట్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ కావడం అనేది జరుగుతుంది. సో మీకు కంప్లీట్గా చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఒక హోలీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి కూడా కోర్స్ అయితే ఉంది. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో డెమో వీడియోస్ వినండి, కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డిఏ కాదు, ఎన్టీపీసీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అండ్ కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఈరోజు మన ఛానల్లో బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి ఏ విధంగా మనము ఎన్పిసిఐ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేసుకోవాలి, ఆధార్ సీడింగ్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా. సో ముందుగా ఇక వీడియో అయితే చూడండి. సో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక రైల్వే గ్రూప్ డి జాబ్స్కి అప్లై చేసి ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్కి సంబంధించి ఎవరైతే లింక్ చేయలేదో సో వాళ్ళకి ఈరోజు మెయిల్ అనేది పంపించారు. ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా ఎస్ఎంఎస్ కూడా పంపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. ఒకసారి మెయిల్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ మెయిల్ ఐడి అయితే అప్లై చేస్తారో మీరు అప్లై చేసినప్పుడు ఆ మెయిల్ ఐడిని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకుంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లే. ఎవరికైతే మెయిల్ వచ్చిందో, ఎవరికైతే ఎస్ఎంఎస్ వచ్చిందో సో వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే సో ఒకవేళ మీకు మెయిల్ రాకపోయినా కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేయండి. ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో వచ్చినటువంటి మెయిల్ ఏంటి అంటే అటెన్షన్ రిక్వైర్డ్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అంటే రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఇక్కడ చూడండి. ఎవరైతే అప్లై చేస్తారో హౌఎవర్ యువర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ ఎట్ లింక్డ్, కైండ్లీ ఎన్ష్యూర్ దట్ యువర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ లింక్డ్ ఇన్ ద అప్లికేషన్ ఎట్ ద ఎర్లియస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ కూడా చేస్తారని చెప్పాను కదా. మనకి March 9th వరకు అయితే టైం ఉంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఎడిట్ ఆప్షన్లో మీరు ఒక ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే మెయిల్ అనేది వచ్చిందో సో కంపల్సరీగా మీరు ఇప్పుడు నేను చెప్తాను ఆ ప్రాసెస్ అనేది చేయండి. అలాగే మీకు ఈ విధంగా ఎస్ఎంఎస్ కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్లో. ఒకవేళ రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను. గాయస్, మీరు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి నెక్స్ట్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. మీకు అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసినట్లే మీకు అప్పుడు మీకు ఆధార్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సీడెడ్ అనేది అంటే లింక్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏదైతే మీరు అమౌంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అమౌంట్ రీఫండ్ కోసం చూస్తున్నారో అది ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో అలాగే ఎవరికైతే మెయిల్ వచ్చిందో సో వాళ్ళు కంపల్సరీగా ఈ ప్రాసెస్ అంటే జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదనుకోండి, వాళ్ళు కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. సో లాగిన్ అయ్యి చెక్ చేసేటప్పుడు ఏంటంటే మీరు లాగిన్ అవ్వగానే డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ లేదు. సో అప్పుడు మీకు లాగిన్ అయిన తర్వాత మాత్రం అప్పుడు మీకు అక్కడ ఆధార్ నెంబర్ అనేది అడిగింది అనుకోండి, అప్పుడు ఆధార్ నెంబర్ అని ఇచ్చేస్తే మీకు అప్పుడు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కంపల్సరీగా ఎవరైతే అప్లై చేస్తారో కంపల్సరీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకొని పెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత అమౌంట్ రీఫండ్ అయితే వస్తుంది కదా, దానికోసం ఈ యొక్క అప్డేట్ అనమాట. రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు కదా. సో మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి 9th March వరకే టైం ఉంది. అప్లికేషన్ ఫీ అనేది పే చేయడానికి మాత్రం 11th March వరకు అయితే టైం ఇచ్చారు. ఇంకా ఫీ పే చేయని వాళ్ళు ఎవరైనా మర్చిపోయి ఉంటే సో ఫీ అనేది పే చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఫీ పే చెక్ మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది, గమనించండి. అండ్ మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 12th March నుంచి ఎడిట్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 21st March వరకు కూడా మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో
ఎవరైతే కోర్స్ తీసుకోలేదో రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక హోలీ ఫెస్టివల్ సందర్భంగా మీకు కేవలం 499కే 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇది మనకి రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా సో డెఫినెట్గా అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.